రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యకరంగాను వాస్తవ విరుద్ధంగాను కనిపించాయి. ఒకటి ఏమిటంటే టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలట, మీడియాలో వచ్చేటటువంటి సెన్సేషనల్ న్యూస్ని అరికట్టాలట. ఇప్పుడు ఆయన దగ్గర ఏ సమాచారం ఉందో నాకు తెలియదు, కానీ 175 సీట్లలో ఈ క్షణంలో ఎన్నికలు పెడితే 125 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందట. నేను ఒక విషయాన్ని చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అడగదలుచుకున్నాను. అయ్యా, మీకు అంత మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంటే ఎందుకోసం 21 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళితే వారిని రాజీనామా చేసి మళ్ళీ గెలిపించుకునే సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? నిజంగా చెప్పండి. లేదు, మీకు అంత బ్రహ్మాండమైన విశ్వాసం ఉంటే మీ అబ్బాయి గారిని, లోకేష్ గారిని రాజ్యాంగేతర శక్తిగా ఎందుకు కట్టిపెట్టారు? దొడ్డిలో నుంచి, బాత్రూంలో నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు? మీకు నిజంగా అంత ఆత్మవిశ్వాసం ఉంటే నారా లోకేష్ బాబు గారిని సింహద్వారం గుండానే తీసుకురావచ్చు కదా, ఎక్కడైనా ఒక చోట రాజీనామా చేయించి. ఎందుకంటే ఇప్పటికే ఉత్సాహవంతులైనటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నారా లోకేష్ గారి కోసం మా సీటు ఖాళీ చేస్తాం, మేము రాజీనామా చేస్తామని చెప్పుకుంటున్నారు కదా. ఒక్క చోట రాజీనామా చేయించి మీ నారా లోకేష్ గారిని గెలిపించుకురండి, అప్పుడు మీ విశ్వాసం బ్రహ్మాండంగా ఉంది, 125 సీట్లు వస్తాయంటే అప్పుడు ప్రజలు నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్పొరేషన్ ఎన్నికలు పెట్టమని కోర్టులు ఆదేశిస్తూ ఉంటే, అయ్యా ఎందుకయ్యా మీరు వాయిదాలు అడుగుతూ ఉన్నారు? 6 నెలలు పోస్ట్ పోన్ చేసుకోండి, 6 నెలల దాకా మేము ఎన్నికలు పెట్టలేమని మొన్నే కర్నూలులో ఎన్నికలు పెట్టమంటే హైకోర్టును మీరు పిటిషన్ ఎందుకు పడేశారు? చివరికి ఆ పిటిషన్ని తిరస్కరించవలసినటువంటి పరిస్థితి న్యాయస్థానానికి వచ్చిందా? కాబట్టి మీరు చెప్పేవన్నీ కాకమ్మ కథలు. 125 సీట్లు కాదు చంద్రబాబు నాయుడు గారు, చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు మీరు సర్వే చేస్తే 26 సీట్లు కన్నా మీ పార్టీకి ఎక్కువ రావు అని అన్ని వెబ్సైట్లోనూ వస్తూ ఉన్నది, వాట్సాప్లోనూ వస్తూ ఉన్నది. మీ నారా బ్రాహ్మణి గారే అమితోత్సాహంగా సర్వేలు చేయించితే మా మామగారికి 26 సీట్ల కన్నా ఎక్కువ రావు, ఇవాళ ఈ క్షణంలో ఎన్నికలు పెడితే తుక్కుగా ఓడిపోతారు అనేటటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం కోసం 125 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలుకుతున్నారు. అంతేకాదు, శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనే ఉండాలట. ఎప్పటికీ ఈ భూమి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండాలి, ఆయన తర్వాత లోకేష్ బాబు గారు అధికారంలోకి రావాలి. శాశ్వతంగా నీకన్నా పెద్ద వాళ్ళు ఈ భారతదేశంలో, ప్రపంచంలో అధికారం శాశ్వతమని విర్రవీగిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో మట్టి కరిచారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ఎంత అహంభావంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారంటే, ఇవాళ చూసాం కొన్ని పత్రికల్లో వచ్చింది, మీడియా సెన్సేషనల్ న్యూస్ ఇస్తుంటే దాన్ని అరికట్టాలట. సెన్సేషనల్ న్యూస్ కాదు, మీడియా వాస్తవాలను చెబుతుంటే దాని గొంతు నురమాలనేటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఒక్కటే, ఫైబర్ గ్రిడ్ అని దాన్ని తీసుకొచ్చారు. ఫైబర్ గ్రిడ్ పెట్టి ఆ ఫైబర్ గ్రిడ్ ద్వారా మాత్రమే అన్ని కేబుల్ ఆపరేటర్లు వెళ్ళాలి, ఇది ప్రభుత్వం యొక్క ఫైబర్ గ్రిడ్ అనేదాన్ని దాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారయ్యా ఈ ఫైబర్ గ్రిడ్ అంటే, మీడియా మొత్తాన్ని కంట్రోల్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి. నేను ఒకటే మనం చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, ప్రజాస్వామ్యంలో పత్రికలు, మీడియా ఇస్ ద 4th ఎస్టేట్. ప్రజాస్వామ్యంలో దానికి చాలా కీలకమైన పాత్ర ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కానీ, అధికారంలో లేకపోయిన వ్యక్తుల గురించి కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంలో పత్రికలకు ఉన్నది.
ఆ పత్రికలో ఉన్నటువంటి స్వేచ్ఛను హరించాలనేటువంటి కుట్ర మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతూ ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఒక ఛానల్ని మీ లోకేష్ బాబు గారు అధికారులతో మాట్లాడి 4 మాసాలు ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో రాకోకుండా చేశారు. ఎందుకంటే మీరు చెప్పిన మాట వినలేదని, దానిలో ఒక యాంకర్ మీకు వ్యతిరేకంగా మాట్లాడాడని, వ్యతిరేకంగా కాదు వాస్తవాలు మాట్లాడాడని ఆ యాంకర్ని మార్చేంత వరకు కూడా వారికి ఛానల్ ఇవ్వలేదు. చివరికి ఆ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆ టీవీలో మానేసి ఇవాళ సాక్షి పత్రికలో, సాక్షి టీవీలో పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతేకాదు, కాపు ఉద్యమం ముద్దగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే పని కట్టుకొని 2 ఛానల్స్ని ఎంఎస్ఓలను బెదిరించి మీరు ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు వాస్తవాలు చూపించకూడదని. ముద్దగడ పద్మనాభం గారి దగ్గర జరుగుతున్నటువంటి సమాచారాన్ని ప్రపంచానికి తెలియకోకుండా ఉండాలని ఘోరంగా అప్రజాస్వామికంగా మీరు ఆ 2 ఛానల్స్ని ఎంఎస్ఓలను బెదిరించి ఆపించారు. కడమ ఛానల్స్నేమో వేయటానికి వీల్లేదన్నారు, వాళ్ళు మీ మాట విన్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఫైబర్ గ్రిడ్ అనే ఒకదాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి మొత్తం మీడియాని కంట్రోల్ చేయాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జాతీయ మీడియాను కూడా. మొన్న ఈ మధ్యన స్పీకర్ గారు ఏదో మాట్లాడితే, మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడితే, ఆయనకి తాబేదారులుగా ఉన్నటువంటి పత్రికలు, ఆయన మెప్పుకోలేటటువంటి పత్రికలు, ఆయనకి అమ్ముడుపోయినటువంటి ఛానల్స్ దాన్ని ప్రచురించకపోతే, ప్రసారం చేయకపోతే, జాతీయ మీడియాలో దాన్ని వెలుగులోకి తీసుకొస్తే ఇప్పుడు జాతీయ మీడియా మీద కూడా నిప్పులు జరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, కోడెల శివప్రసాద్ గారు మాట్లాడినట్టు చూపించారు, కొత్తగా ఏం వ్యక్తీకరించలేనే. ఖచ్చితంగా మాట్లాడిందే జాతీయ మీడియా చూపిస్తే దానికి నిప్పులు జరిగి జాతీయ మీడియాను కూడా కంట్రోల్ చేసేయాలి. మన రాష్ట్రంలో వస్తున్నటువంటి పత్రికల్ని, మీడియాని కంట్రోల్ చేయాలనేటువంటి ఒక అప్రజాస్వామికమైన కుట్రతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఈ ఫైబర్ గ్రిడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఫైబర్ గ్రిడ్ అనే దాన్ని తీసుకొచ్చి ఐపీటీవీ, ఇంటర్నెట్కు సంబంధించినటువంటి టీవీని ఒకదాన్ని తీసుకొచ్చి మొత్తం టోటల్గా ఉన్నటువంటి అందరి ఎంఎస్ఓల మీద పెత్తనం చేయాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ, ఐపీటీవీ అనేది ఇంటర్నెట్ దాకా వచ్చేటటువంటి టీవీ. ఇవాళ చాలామంది రాష్ట్రంలో ఎంఎస్ఓలు ఉన్నారు. వీళ్ళందరినీ ఆల్రెడీ వాళ్ళు సెటాప్ బాక్సెస్ ఇచ్చి ఆ సెటాప్ బాక్సెస్ ద్వారా ప్రసారాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బెదిరింపులు. సరే, ఎంఎస్ఓల సంగతి నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఒకసారి ఎంఎస్ఓగా పనిచేసినాను మొన్నటిదాకా. ఎంఎస్ఓలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయలేరు, భయపడతారు. ఇల్లీగల్గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొన్ని మెమోలు తీసుకొచ్చారు. అవేం మెమోలు అంటే, డిసెంబర్ 24న 2016లో ఒక మెమో ఇచ్చారు. ఏ మెమో ఇచ్చారంటే, మొత్తం టోటల్గా ఎలక్ట్రిక్ స్తంభాల మీద ఉన్నటువంటి వైర్లన్నీ కూడా ఫైబర్ గ్రిడ్కి సంబంధించినవి మాత్రమే ఉండాలట. ప్రైవేట్ ఎంఎస్ఓలు వేసుకున్నవన్నింటినీ కూడా కత్తిరించాలట. అవసరమైతే పోలీసు బలగాలను తీసుకోవాలట. ఇది అప్రజాస్వామికం, లీగల్గా కూడా వ్యతిరేకం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరెంటు స్తంభాల మీద వైర్లు వేసుకునేటటువంటి హక్కు ప్రతి ఎంఎస్ఓకి ఉన్నది. దాన్ని హరించేసేయాలని ఇల్లీగల్గా పోలీస్ సహాయం తీసుకొని ఎంఎస్ఓలకు ఉన్న వైర్లన్నీ కూడా కట్ చేస్తే చచ్చినట్టుగా వాళ్ళు వచ్చేసి చివరికి ఈ ఫైబర్ గ్రిడ్లో జాయిన్ అవుతారు. ఫైబర్ గ్రిడ్లో జాయిన్ అవ్వటం కూడా ఎలాగంటే, ఫైబర్ గ్రిడ్లో ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వడానికి వీల్లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫైబర్ గ్రిడ్లో స్థానం ఇస్తారు, నచ్చని వాళ్ళని పక్కకు తీసేస్తారు. నేను ఎంఎస్ఓగా లేను, కానీ ఉంటే నన్ను పక్కన పెట్టి ఉండేవాళ్ళు ఎంఎస్ఓ ఎవరన్నా ఉంటే. కాబట్టి సొంతంగానే మీడియా మీద ఆధిపత్యం చలాయించాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఇవాళ లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి కలవబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పని చేస్తున్నారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నాను, ప్రభుత్వం ఏది కూడా మీడియాని కంట్రోల్ చేసేటటువంటి హక్కు లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రూల్స్ ప్రకారం డిజిటల్ అడ్రసబుల్ సిస్టమ్ అనేది డాష్ అని డిఏఎస్ డాష్ డిజిటల్ అడ్రసబుల్ సిస్టమ్, దీనికి ఒక లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ కావాలంటే నేను ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే, ఎంఎస్ఓకి ఉండాలంటే నేను ఒక
డాష్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలా. పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ ప్రకారం నేను ఎంఎస్ఓగా నేను డిస్ట్రిబ్యూట్ చేసి సెటాప్ బాక్సులు ఇచ్చి సిగ్నల్స్ ఇవ్వాలా. అది ఏ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు కానీ, సెమీ గవర్నమెంట్స్ కానీ ఈ డాష్కి అనర్హులు. ఎందుకని ఇది పెట్టారంటే ప్రభుత్వాలే ఇలాంటివి తీసుకుంటే ఇక మీడియా యొక్క స్వాతంత్రం పోతుందనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టారు. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీని తీసుకొచ్చి ఐపీ ద్వారా ఇస్తామని చెప్పి మనం ఇస్తామని చెప్పేసి ఎంఎస్ఓల మీద పెత్తనం చేస్తున్నారు. ఎంఎస్ఓలు ఇప్పటికే 1500, 2000 పెట్టి ఆల్రెడీ సెటాప్ బాక్స్ ఇచ్చి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సిగ్నల్ని. అవి తీసేయాలట. ఈ ఐపీటీవీ ప్రకారం 4000 పెట్టి ఇవాళ కొనాలట. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా, ఎలక్ట్రికల్ పోల్స్ మీద ఎవరైనా సరే కేబుల్ టీవీకి సంబంధించినటువంటి ఎంఎస్ఓలు కానీ ఆపరేటర్స్ కానీ వేసుకునేటటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని మీరు రద్దు చేస్తామనో కత్తిరిస్తామనో ప్రయత్నం చేస్తే మాత్రం అది సహించేది కాదు. చట్ట వ్యతిరేకమైంది. ఆల్రెడీ ఇప్పటికే కోర్టులకు వెళ్ళి కొంతమంది స్టే తీసుకొచ్చారు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. మీడియా అంటే విపరీతమైనటువంటి కోపం. కారణం ఏమిటంటే మీడియా అనేది తను చెప్పు చేతల్లో లేకుండా ఇంకా కొంతమంది విచ్చలవిడిగా తమకు కావలసిన పద్ధతుల్లో వాస్తవాలని వివరిస్తున్నారనేటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఇవాళ ఈ అడ్రసబుల్ సిస్టమ్ని దగ్గర పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి పెత్తనం చెలాయించడానికి ఫైబర్ గ్రిడ్ని ప్రవేశపెట్టారు. ఈ ఫైబర్ గ్రిడ్ సరైనటువంటి విధానం కాదు. ఎంఎస్ఓలు ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదని కూడా మనం చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఇవాళ ఈ ఫైబర్ గ్రిడ్ని తీసుకొచ్చి పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మోస్ట్ ఇల్లీగల్ థింగ్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనించాలి. మీరేదో శాశ్వతంగా అధికారంలో ఉండిపోవడం కోసం, మీడియాను కంట్రోల్ చేయడం కోసమో లేదా అధికారులను కంట్రోల్ చేయడం కోసమో వ్యవస్థల్ని కంట్రోల్ చేయడం కోసమో ప్రయత్నం చేస్తే మూతి పుళ్ళు రాలుతాయనే విషయాన్ని కూడా దయచేసి గమనించండి. కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు అన్నింటినీ కూడా భ్రష్టు పట్టించి తాను తన కుమారుడు సర్వాధికారాలతో దేశంలో ఎవ్వరూ లేనట్టు విధంగా ఎంతో కాలం ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే 120 సీట్లు వస్తాయని ఆత్మవిశ్వాసం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు సింహద్వారం గుండా వచ్చారు గెలిచి, అలాగే కేటీఆర్ సింహద్వారం గుండా వచ్చాడు గెలిచి, అలాగే కవిత సింహద్వారం గుండా వచ్చింది గెలిచి, పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచి వచ్చింది. వారు ముఖ్యమంత్రి కుమారులు అయినప్పటికీ కూడా అలాగే చాలామంది అలా గెలిచి వచ్చారు. మీకు కూడా అంత ఆత్మవిశ్వాసం, అంత బ్రహ్మాండమైనటువంటి నమ్మకం ప్రజల మీద, మీరు చేస్తున్న పనుల మీద ఉంటే ఇప్పటికైనా లోకేష్ బాబు గారిని ఎక్కడైనా రాజీనామా చేయించి పోటీ చేయించి మీ సత్తా చాటుకోమని ఈ సందర్భంగా వారికి తెలియపరుస్తూ, కేవలం ప్రజల్ని మోసం చేసే విధానాల్లో సర్వేలు ఉన్నాయని చెప్పే పద్ధతి కానీ లేదా మీడియాని కంట్రోల్ చేసుకోవాలనే పద్ధతికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, ఏ ఎన్నికలైనా కూడా అదర్ థింగ్స్ పాల్పడుతుందంటే ఏంటో మీరు కరెక్ట్గా చెప్పకుండా అదర్ థింగ్స్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఈఓలు మీటింగ్ పెట్టారు, ఎడ్యుకేషన్ సంబంధించిన మీటింగ్. ఆ మీటింగ్లో డైరెక్ట్గా చెప్పాడు, పోయినసారి నన్ను ఓడించారు, ఈసారి మీరందరూ మమ్మల్ని గెలిపించండి, ఎమ్మెల్సీకి ఓట్లు వేయండి అని చెప్పేసి అఫీషియల్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తారని నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రిగా అఫీషియల్గా అందరు ఆఫీసర్స్ని పిలిచి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఓట్లు మాకు వేయాలి, ఇదంతా కూడా అధికార దుర్వినియోగం చేసి ఏదో ఒక విధంగా గెలవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అనేది సర్వవిదితం. మనం చూసాం, కడపలో వివేకానంద రెడ్డి గారి మీద పోటీ పెట్టారు. వివేకానంద రెడ్డి గారు ఇప్పటికే 200 పైచీలకు ఓట్ల మెజారిటీతో ఉన్నారని తెలిసి బెదిరించేటటువంటి కార్యక్రమాలు, కిడ్నాపులు చేసే కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. నేను ఒకటే చెప్పేది, చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేదు. కేవలం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు
దౌర్జన్యం చేసో, అధికారాన్ని దుర్వినియోగం చేసో, మీడియాని కంట్రోల్ చేసో అధికారంలో ఉండాలని తాపత్రయపడుతున్నారు. అధికారం శాశ్వతంగా అతనే ఉండాలనుకుంటున్నారు. ఇది అసాధ్యమైనటువంటి విషయం. అది మాత్రం చెప్పదలుచుకున్నాను.